వెల్కమ్ టు వ్యూ పాయింట్. ప్రస్తుతం చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ వేధిస్తున్న ప్రధాన సమస్య మోకాల నొప్పులు. జీవన శైలి మారడం, ఆహారపు అలవాట్లు మారిపోవడం, పోషకాహార లోపం, అధిక శారీరక శ్రమ తదితరాలు మోకాల నొప్పులకు కారణమవుతున్నాయి. ఆర్థరైటిస్ ఉండటం, గోళ్ల వాపు, కండరాల నొప్పులు, ఎముకల సమస్యలు, అధిక బరువు లాంటివి మోకాల నొప్పులు రావడానికి కారణమవుతున్నాయి. ఆయుర్వేదం ప్రకారం కొన్ని ఆకుల రసాలు వీటిని తగ్గిస్తాయి. మోకాల నొప్పులు రావడానికి అనేక కారణాలుంటాయి. వీటిని తగ్గించుకోవడానికి ఏం చేయాలో తెలుసుకుందాం. అన్ని రకాల ఆకుకూరల్లో కాల్షియం కావాల్సినంత ఉంటుంది. పాలకూరను ఆహారంలో భాగంగా చేసుకుంటే ఎంతో మంచిది. జ్యూస్ రూపంలో లేదంటే కూర రూపంలో తీసుకోవాలి. దీనిలో ఉండే కాల్షియం వల్ల ఎముకలు బలోపేతమై మోకాల నొప్పులు తగ్గుతాయి. మెంతి కూరను కూడా పాలకూరల జ్యూస్ రూపంలో లేదంటే సూప్ లా తీసుకుంటే మంచిది. దీని నుంచి భారీగా కాల్షియం లభిస్తుంది. చుక్క కూరను మన ఆహారంలో ప్రతిరోజు భాగంగా చేసుకోవాలి. దీని నుంచి అధిక మొత్తంలో కాల్షియం లభిస్తుంది. బచ్చలి కూర, తోటకూర, గంగవావిలి కూర, పొన్నగంటి కూరల్లో కూడా కాల్షియం ఉంటుంది. కొత్తిమీర జ్యూస్ తాగడం చాలా మంచిది. మోకాల నొప్పులు వెంటనే తగ్గుతాయి. తులసిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి మోకాల వాపును తగ్గించడంలో సహాయపడతాయి. కరివేపాకులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మోకాల నొప్పులను తగ్గించడంలో సహాయపడతాయి. అల్లంలో ఉండే జింజెరోల్ అనే పదార్థం మోకాల నొప్పులను తగ్గించడంలో సహాయపడుతుంది. వేప ఆకుల రసం మోకాల నొప్పులతో పాటు బ్యాక్టీరియా వల్ల వచ్చే ఇన్ఫెక్షన్లు కూడా నివారిస్తుంది. తగిన వ్యాయామాలు చేయడం వల్ల మోకాల బలం పెరుగుతుంది. కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు తీసుకోవడంతో పాటు మోకాళ్లకు విశ్రాంతినివ్వాలి. వేడి నీటితో స్నానం చేస్తే నొప్పి తగ్గుతుంది. అలాగే మసాజ్ చేయించుకోవడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.